నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వంశీలాల్పేట్ బోయగూడలో క్రికెట్ కిట్ల పంపిణీ. యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో అందజేశామన్న బీజేపీ నేతలు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం. భయాందోళనకు గురవుతున్న మందమర్రి మండల ప్రజలు. యాదవుల కులదైవం మల్లన్నను కేసీఆర్తో పోల్చిన మంత్రి కమలాకర్. ఆగ్రహం వ్యక్తం చేసిన యాదవ హక్కుల సంఘం నేతలు. ఇంటి ప్రహరీ గోడ కూల్చివేయడంపై పరుష పదజాలం ఉపయోగించిన మాజీ ఎంపీ. తనను క్షమించాలంటూ విచారం వ్యక్తం చేసిన సబ్బం హరి. కరోనా వలన భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పద్మారావు నగర్ వంశీలాల్పేట డివిజన్ పరిధిలోని బోయగూడలో బీజేపీ నగర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఏ ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహాయంతో యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర సహాయ కోశాధికారి భవర్లాల్ వర్మ, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, నగర మాజీ ప్రధాన కార్యదర్శి టి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో క్రికెట్ కిట్లను అందిస్తున్నామని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. कैप 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 जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद बाबू मुन्ना कल्याण भारत माता की जय एक विश्वास इंडियन टीम కేవలం క్రికెట్ కిట్లు కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇంకా రిజర్వేషన్ చేయలేదు. మన 5 డివిజన్ కూడా మహిళలే ఉన్నారు ప్రస్తుతానికి. రిజర్వేషన్ మార్పు చేసినట్టు ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం అనుకుంటే 24 గంటలు మార్పు చేస్తుంది. లేదు తొందరగా ఎలక్షన్ పెట్టాలి అనుకుంటే ఇవే రిజర్వేషన్ తగ్గిన అవుతాయి. మనలో కార్యకర్తల వీక్నెస్, మన నాయకుల కార్యకర్తలు కాదు, నాయకుల వీక్నెస్ ఏంటంటే ఎంతసేపు క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇచ్చారు, మనం ఏం చేస్తాం, మనం ఎట్లా గెలిచి వచ్చేస్తాం అని ఫస్ట్ క్వశ్చన్ వస్తున్నాం. వాడు మన ఇంటి వాడు, మన ఫ్యామిలీ మెంబరు, మన పార్టీ వాడు, పార్టీ నిర్ణయించింది అతనికి కృషి చేసి కార్పొరేట్ గెలిపించాలని ఉద్దేశం ఉండాలి తప్పితే ఎంతసేపు ఎవరిని ఎట్లా లాగాలి, ఎవరిని ఎట్లా ఓడించాలి అని ఆలోచించడంలో మన బతుకు అంత సగమైపోయింది. అందుకని ఏం చేస్తారో తెలియదు మాకు. కేవలం ఒక ఫ్యామిలీలో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మ, కొడుకులు, నాన్న అందరికీ మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ఇంట్లో వాడు
తిరుపతిలో హైకోర్టు న్యాయవాది శ్రవణ్ ఉన్న హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రరావును పరామర్శించేందుకు తిరుపతి వచ్చిన శ్రవణ్ కుమార్ చెలో మదనపల్లెకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన బస చేసిన హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రయ్యపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో జడ్జి రామకృష్ణ కుటుంబంపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపిస్తూ దళిత సంఘాలు చెలో మదనపల్లెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న్యాయవాది శ్రవణ్ కుమార్ తిరుపతి చేరుకున్నారు. చెలో మదనపల్లె కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తిరుపతి అర్బన్ పోలీసులు శ్రవణ్ కుమార్ ను హోటల్ గదిలోనే నిర్బంధించారు. శ్రవణ్ కుమార్ ను విడుదల చేయాలని కోరుతూ దళిత సంఘాల నేతలు హోటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకు దిగిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జడ్జి సార్ what type of taxes are paid by the police department. You know everything. You are in the department of నశించాలి నశించాలి ప్రభుత్వ నిరంకుశత్వం. నశించాలి 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 ప్రభుత్వ నిరంకుశత్వం. నశించాలి నశించాలి ఆపాలి ఆపాలి దళితులపై దాడులు ఆపాలి. ఆపాలి 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 దళితులపై దాడులు ఆపాలి. ఆపాలి దళితులకు వెంటనే రక్షణ కల్పించాలి. కల్పించాలి 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 దళితులకు రక్షణ కల్పించాలి. కల్పించాలి కల్పించాలి దళితులకి రక్షణ కల్పించాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. తన ఇంటి ప్రహరీ గోడను అక్రమ నిర్మాణం పేరిట అధికారులు కూల్చివేయడంపై టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఘాటైన పదజాలంతో విమర్శించారు. అయితే ఆయన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో సబ్బం హరి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను గత మీడియా సమావేశంలో వాడు రాస్కెల్ అనే పదాలు వాడానని, ఆ పదాలు మాట్లాడినందుకు తనకే చాలా బాధ కలిగిందని సబ్బం హరి విచారం వ్యక్తం చేశారు. సాధారణంగా తాను వాడు అనే పదాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటానని, అయితే ఆ పదం వచ్చిన వెంటనే సర్దుకొని ఆయన అంటూ కొనసాగిస్తుంటానని వివరించారు. కానీ ఈసారి తాను అన్న పదాలను సర్దుకునేలోపే అవి లైవ్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. తానన్న ఆ చిన్న మాటను పట్టుకొని వాడు వాడి ప్రభుత్వం అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేశారని వాపోయారు. ఆ కోపంలో 2 మాటలు వాడాను తప్ప మరో ఉద్దేశం లేదని, అందుకే తన మాటల పట్ల మన్నించమని వారిని కోరుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి అభిమానులకు కూడా ఇదే చెబుతున్నానని, అయితే ఈ మాటలు ఎవరికో భయపడో జడుసుకొనో చెప్పడం లేదన్నారు. ప్రజల తరపున మాట్లాడే సబ్బం హరి ఎలా మాట్లాడతాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో మందమర్రి మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లింగంపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి పశువులపై దాడి చేయడంతో సారంగపల్లి, తుర్కపల్లి గ్రామ శివాలయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ ద్వారా చాటింపు వేయించారు. ఇందు మూలంగా సారంగపల్లి, తుర్కపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన జంగల్లోకి పులి వచ్చి ఒక 4 బర్రెలపై దాడి చేసింది. కావున గొడ్లు బర్రెలు మేపేవాళ్ళు, గొర్రెలు మేకలు మేపేవాళ్ళు, పొలాలకు వెళ్ళే రైతులు జంగల్ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసులు పెట్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేయించి డీజీపీ ప్రమేయంతో కేసులు పెట్టి జైలులో పెట్టాలని చూశారని తెలిపారు. మొత్తం తనపై 7 కేసులు పెట్టారని, అందులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్ బెయిలబుల్ 353 సెక్షన్ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ అక్రమ కేసుపై న్యాయమూర్తి ముందు వివరించారని, మిగతా కేసులపై తనకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. ట్యాంక్ బండపై జరిగిన కొవ్వొత్తుల
విద్యార్థుల నిరసనలో ఉత్తమ్ కుమార్ రాగానే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో వారిని తోసివేశానని, అందులో ఏఎన్ఐ రిపోర్టర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్ తనతో దురుసుగా ప్రవర్తించడంతో తాను కూడా దురుసుగా మాట్లాడానని, తాను జర్నలిస్టు మిత్రులతో స్నేహపూరితంగా ఉంటానని, రిపోర్టర్పై దాడి అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తనపై కక్ష సాధించాలని చూస్తోందని ఆరోపించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ పెట్టుకున్నాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రిగార్డింగ్ ఉత్తరప్రదేశ్లో 18 years అమ్మాయి బ్రూటల్ మర్డర్. దానిలో అమ్మాయి చనిపోయింది. ఆ టైంలో పబ్లిక్ ఎక్కువ అయితే నేను టోటల్ పబ్లిక్కి వెనకపో అని అందరికీ వెనక తోస్తున్నా. అప్పుడే ఈ ఏఎన్ఐ రిపోర్టర్ మాస్క్ ఉన్నది, ఆయన మైక్ చూడలేదు. నేను నాకు నూపుతావా, నేనెవరు నీకు తెలియదు అంటే నేనన్నా ముఖ్యమంత్రి. నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే నేను రిసీవ్ చేసి ఆయనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీసుకువస్తే ఇమీడియట్గా టోటల్ ప్రెస్ మధ్యలో నుంచి వచ్చి, సార్ ఉత్తమన్నకి కంప్లైంట్ పెట్టిన ఫిరోజ్ ఖాన్ మిస్బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడే నేను అన్నా, నువ్వు నా చిన్న తమ్ముడు, ఇది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పెటీ ఇష్యూ, మిస్అండర్స్టాండింగ్ అయింది, ఫర్గెట్ ఇట్ అంటే ఉత్తమన్న కూడా అన్నాడు, అరే మిస్అండర్స్టాండింగ్ కదా పో అని పంపించేస్తున్నాడు. దాని తర్వాత మీటింగ్ ప్రొటెస్ట్ అయిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, మనం అరెస్ట్ అయిదాం. ఇది యాక్చువల్లీ అరెస్ట్ అయిదాం మా ప్లానింగ్లో లేదు, ఉట్టి ధర్నా చేయాలి, వెళ్ళిపోవాలి. బోస్ రాజు గారు అన్నారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకు ఆపినారు కాబట్టి అరెస్ట్ కావాలి అంటే మేము అరెస్ట్ చేయడానికి పోతే మళ్ళీ పబ్లిక్ టోటల్ ఉరికి వచ్చింది. మళ్ళీ ఆపుతున్నా, వీడికి చేతి తలిగితే ఇతడు ఒక బూతు, అమ్మ మీద బూతు చెప్తేనే నేను కూడా తిట్టడం మొదలుపెట్టిన. నా తిట్టడం చూసి మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అతనికి కొట్టినారు. దాని తర్వాత డీసీపీ ఫోన్ వస్తుంది, రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ రామని, రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ రామని, రైట్, ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పంపించేస్తారు. ఓకే, పోలీస్ స్టేషన్ నేను పోయి చూస్తే 9 o'clock నాకు డీటెయిన్ చేసి 4 o'clock దాకా ఎఫ్ఐఆర్ తెస్తున్నామని కూర్చోబెట్టినారు. నేనన్నా ఏదైనా సెక్షన్ ఉంటే చిన్న ఇష్యూ, పెటీ ఇష్యూ, నాకు మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి, ఇంకా నోటీస్ ఇవ్వాలి, 41 CRPC నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ ఇచ్చేయండి అన్న. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గవర్నింగ్ బాడీ వారి ద్వారా ఐ లవ్ SVESని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త గవర్నింగ్ బాడీ మొదటిసారి అందరూ రావడం ఆనందంగా ఉందని తెలిపారు కళాశాల సెక్రటరీ ఎం చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఇంజనీరింగ్ కాలేజీని 5వ స్థానంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల సూర్యాపేట జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణమని, ఈసారి 100% ప్లేస్మెంట్తో మరియు విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో ఈ సంవత్సరం దూసుకుపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈసారి విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు ఎంతో నైపుణ్యం కలవారు అని, విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక అంశాలు తెలియజేసే విధంగా అన్ని సౌకర్యాలతో అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సింబల్ని ఇవాళ ఇనాగ్రేట్ చేసాము. ఇవాళ సందర్భం ఏమిటంటే కొత్త గవర్నింగ్ బాడీ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అందరు ఇక్కడ వచ్చారు మొదటిసారి ఆఫ్టర్ టేకింగ్ చార్జ్. అండ్ మీకు అందరికీ తెలిసిందే దట్ ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఇంజనీరింగ్లో వీఆర్ గెటింగ్ 100% అడ్మిషన్స్. అండ్
we are all going to strive to make this college the #1 college, engineering college in Telangana, if not South India. So మార్పులు తీసుకొస్తున్నామండి కాలేజ్, ఎస్పెషలీ ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసిన తర్వాత, రిపేర్ చేసి రెనోవేట్ చేసిన తర్వాత మా ఫోకస్ అంతా ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దాంట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ ఏ PhD యాజ్ ఏ HOD, అండ్ ఆల్ ల్యాబ్స్ని అన్నీ రెనోవేట్ చేసి కొత్త ఎక్విప్మెంట్ పెడుతున్నాము. అండ్ అకాడమిక్ యాక్టివిటీస్ కాకుండా, in addition to that, we are also going to have a lot of industry interactions. Lot of companies నుండి ఇక్కడ వస్తారు జనాలు, సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, సో దట్ స్టూడెంట్స్కి ఆ ఎక్స్పోజర్ రావాలి. దెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, అండ్ దెన్ ఇండస్ట్రియల్ టూర్స్, ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాము. సెమినార్స్ అట్ నేషనల్ ఇఫ్ నాట్ ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్, వీ విల్ ఆల్సో లైక్ టు హ్యావ్ పార్ట్నర్షిప్స్ విత్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్. కర్నూలు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని మంత్రాలయంలో ఉప్పొంగుతున్న వాగులో ఎద్దుల బండి కొట్టుకొని పోయింది. సమీపంలోని వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. నీటి ప్రవాహం పెరిగిపోవడంతో సమీప ప్రజలు అక్కడికి చేరుకున్నారు. శ్రమించి తాళ్ల సాయంతో వాగులో చిక్కుకున్న ఎద్దులు బండిని కూడా కాపాడారు. యాదవుల కులదైవం మల్లన్నను కేసీఆర్తో పోల్చిన మంత్రి కమలాకర్ క్షమాపణలు చెప్పాలంటూ కరీంనగర్లో యాదవ సంఘాలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశాయి. మంత్రి కమలాకర్కు గర్వం తలకెక్కి యాదవులు మల్లన్న దేవుడిని కాకుండా కేసీఆర్ను మొక్కాలంటూ వ్యాఖ్యానించడం అరాచకమని యాదవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి సకినేటిపల్లి మండలం సకినేటిపల్లిలో ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై అత్యాచారం చేసిన 4 నిందితులను నడి రోడ్డుపై ఉరితీయాలని ఆందోళన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వెంటనే రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశాయి. మనీషాపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే, 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 మనీషాపై అత్యాచారం చేసిన దోషులను ఉరి తీయాలి. మనీషాపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే, మనీషాపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే. కాజీపేట నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఓ గూడ్స్ వాహనం స్టేషన్ పెండ్యాల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన కల్వర్టుపై కూర్చున్న 2 పిల్లలను ఢీకొట్టింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్టేషన్ పెండ్యాలకు చెందిన తెప్ప కుమార్ చిన్న కొడుకు నాగరాజు, తెప్ప అజయ్ కుమారుడు విశాల్ స్థానిక జీవధార చర్చి సమీపంలో రోడ్డు పక్కన కల్వర్టుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఓ గూడ్స్ వాహనం టైర్ పంక్చర్ అయి అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. మృతులిద్దరూ సొంత అన్నదమ్ముల పిల్లలు. అజయ్ తన భార్య పిల్లలను తీసుకుని ఏడాది క్రితం కమలాపూర్ మండలం గూడూరుకు వెళ్లి అక్కడే జీవిస్తున్నారు. 4 రోజుల క్రితం స్టేషన్ పెండ్యాలకు వచ్చారు. చూసిపోదామని సొంతూరుకు వస్తే కడుపు కోత మిగిలిందని అజయ్, సరిత దంపతులు గుండెలు బాదుకుంటున్నారు. పిల్లల తండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ విధానంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మండిపడ్డారు. కరోనాతో ఉపాధి లేక అలమటిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని, అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, కానీ ఏపీలో మాత్రం సంక్షేమ నిధిలో డబ్బులు లేవని హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు అనేక రోజులుగా, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొదటి దశలో ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా అప్పుల పాలు చేసినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రెండవ దశలో కరోనా కష్టకాలంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక శాఖ అన్ని రాష్ట్రాలకు సర్కులర్ జారీ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి వారి ఖాతాలలో డబ్బులు వేయండి అని చెప్పి సర్కులర్ జారీ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచన చేయకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు వాడుకుంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రయోజనాల వాద్యం వేస్తే హైకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మా దగ్గర డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నమోదైనటువంటి కార్మికులు ఉన్నారు, 20 లక్షల మంది నమోదైనటువంటి కార్మికుల యొక్క అకౌంట్ నెంబర్లు లేదు, ఆధార్ నెంబర్లు మా దగ్గర లేవు కాబట్టి వాటిని సేకరిస్తున్నామని చెప్పేసి దానికి టైం కావాలని చెప్పినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నిటిని దారి మళ్లించడమే కాకుండా గత మార్చి నెల నుండి కూడా చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ, మ్యారేజ్ చేసుకున్నటువంటి కుటుంబాలకు కానీ, అంగవైకల్యం కలిగినటువంటి కుటుంబాలకు కానీ ఏమాత్రం కూడా ఈరోజు ఖర్చు చేసేదానికి వీలు లేదని భవన నిర్మాణ కార్మిక చట్టం ఆ జీవోలను అభయన్స్లో పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వైఖరి తీసుకోలేదు. కార్మిక వ్యతిరేక విధానాలైనటువంటిది అటువంటి పరిస్థితి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు కొనసాగుతూ ఉన్నది. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల క్లెయిములన్నీ పరిష్కారం చేయడంతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలా, అదేవిధంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇదే పద్ధతి కొనసాగిస్తే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి నీ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఐటీయూసీ, సిఐటియు, ఏఐసిసిటియు తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాయలసీమలో చూడవలసిన ప్రదేశాలు, తీర్థయాత్రలు చాలా ఉన్నాయి. కర్నూలు జిల్లా రామతీర్థ క్షేత్రం పుట్టాలమ్మ దేవాలయంలో నరసింహస్వామి గుడి, ఈశ్వరుని గుడి, అలాగే కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, సత్రం, వసతి సౌకర్యాలున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కరోనా మహమ్మారి వల్ల వచ్చే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి తెచ్చుకోవాలని నిబంధన విధించారు. అంతేకాకుండా 10 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్న పిల్లలకు దర్శనానికి అనుమతించటం లేదు. 60 సంవత్సరాలు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదు అని ఆలయ ఈవో సుబ్బారెడ్డి తెలియజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంశీలాల్పేట్ బోయగూడలో క్రికెట్ కిట్ల పంపిణీ. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో అందజేశామన్న బీజేపీ నేతలు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం. భయాందోళనకు గురవుతున్న మందమర్రి మండల ప్రజలు. యాదవుల కులదైవం మల్లన్నను కేసీఆర్తో పోల్చిన మంత్రి కమలాకర్. ఆగ్రహం వ్యక్తం చేసిన యాదవ హక్కుల సంఘం నేతలు. ఇంటి ప్రహరీ గోడ కూల్చివేయడంపై పరుష పదజాలం ఉపయోగించిన మాజీ ఎంపీ. తనను క్షమించాలంటూ విచారం వ్యక్తం చేసిన సబ్బం హరి. కరోనా వలన భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.